Thank you, much. Sir, thank you, sir. Bye. Bye, all the best. మా స్కూల్లో స్కిల్ ఎడ్యుకేషన్ భాగంలో మేడం స్ప్రేలో మేము ఫ్యాషన్ డిజైనర్ కోర్స్ నేర్చుకుంటున్నాం సార్. మేము స్టిచ్చింగ్ చేస్తాం. ఓకే, మీరే చేశారా? ఓకే, గుడ్ మార్నింగ్. మీరేంటి మా అప్రిల్ మేడం స్టేడ్ లో మెటీరియల్స్ అండ్ మెషిన్స్ యూజ్ చేసుకొని స్టిచ్చింగ్ చేస్తాం సార్. మీరే డిజైన్ చేశారు? అంటే గవర్నమెంట్ నుంచి వచ్చేది సార్. అదే కాదు, డిజైన్ చేసింది డిజైన్ చేస్తాం. మీరే చేశారు. నమస్తే సార్, సాయి గణేష్ పాత్ర. జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ కోర్స్ నేర్చుకుంటూ పైథాన్ ప్రోగ్రామ్ యూస్ చేసి స్కూల్ సంబంధించి స్కూల్ చాట్బోట్ ఆఫ్లైన్ అనే యాప్ క్రియేట్ చేశాం సార్. ఈ యాప్ లో స్కూల్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ నువ్వమ్మా? Sir, my name is Gunashree. This is store management system, sir, by using HTML, JavaScript, sir. This is used for businesses. ఇంటర్న్షిప్ లో 21,000 మంది పిల్లలు చేశారు. నువ్వయా? Sir, my name is Tejasvi. I have used MS Word to create ID card design. ID card design. What about you? I am studying second year MPC. We are using HTML and Visual Studio Code to prepare a school website, like student achievements from our old students, student details, and teacher details and attendance, examinations, timetable prepared. We are all using HTML code to prepare this website. What about you? ఇండస్ట్రీస్, మార్కెట్, సూపర్ మార్కెట్స్, అలాగే నేను ఓన్ బిజినెస్ పెట్టుకోవడంలో ఉపయోగించాను. What about అమ్మా? This is Bangiti from Junior MPC. This is my trade, sir, electronics and hardware. We are learning about home applications, repairing, sir, like mixie, oven purification, oven, sir. ఇవన్నీ కూడా రిపేర్ ఎలా చేయాలి, మోడిఫికేషన్ ఎలా చేయాలి నేర్చుకుంటున్నాం సార్. నేర్చుకుంటున్నారు. నేర్చుకున్న తర్వాత ఎగ్జిస్టింగ్ ఉంటాయి కదా, దాంట్లో ఇంప్రూవ్మెంట్స్ కూడా కనిపెట్టాలి కదా. అక్కడ ఉండే డిఫెక్ట్స్ ఏమి ఉన్నాయి ఇన్నోవేషన్స్లో? ఆల్ మళ్ళీ నేర్చుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు కెన్ వీ హ్యావ్ జనవరి ఎండ్లో స్టూడెంట్స్ ఇన్నోవేటర్స్ పార్ట్నర్షిప్ సబ్మిట్ ఆ పోటీలన్నీ పెట్టి జనవరి ఎండ్లో పెడితే స్టేట్ లెవెల్లో, అప్పుడు ఇండస్ట్రీస్ అందరు రమ్మంటాం. ఒక నేషనల్ లెవెల్ బిల్డథాన్ అని జరుగుతుంది సార్. పక్కన ల్యాబ్ కూడా ఉంది, ఇన్నోవేషన్ ల్యాబ్. చూస్తే మనది ఎప్పుడు ఉంది సార్? మనం చేస్తాం కదా ఎవ్రీ ఇయర్. నేనేంటంటే మీరు ఇప్పుడు చేసేది నేషనల్ ఇన్నోవేషన్ పెట్టి థియరాటికల్గా చేస్తున్నారు. నేనేంటంటే పార్ట్నర్షిప్ సబ్మిట్ మారుగా సరే సార్. స్టూడెంట్స్ ఇన్నోవేటర్స్ పార్ట్నర్షిప్ సబ్మిట్, ఓకే సార్. ఆల్ ఇండస్ట్రీస్ ఉంటారు. సరే. వీళ్ళు ఇన్నోవేటివ్ ఐడియాస్ వస్తే దే హ్యావ్ టు అడాప్ట్ ఇట్. పెడతాం సార్. దానికి ఆర్టీఐహెచ్ కూడా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కూడా తీసుకుంటాం. సేమ్ స్టైల్లో పెడతాం. వీళ్ళకి ఒక ఐడియా అప్పుడు మైండ్లో ప్రిపరేషన్ వస్తుంది. చేద్దాం సార్. ఒక 4-5 కొత్త ఆలోచనలు వచ్చినా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు. లాస్ట్ టైం ఆఫ్టర్ 5 years we redid సార్ డిగ్రీ కలర్స్ అన్నారు. వాళ్ళు చేశారు. పాలిటెక్నిక్స్ బాగా చేశారు సార్. అమేజింగ్ ఐడియాస్ వచ్చాయి. నేనేంటంటే దీన్ని తీసుకొని ఎక్కడికక్కడ పోటీలు పెట్టి మీరు సెలెక్ట్ చేసి 1000 మందో 2000 మందిని పార్టిసిపెంట్స్ పెడతారు. ఒక 500 మంది, ఒక 1000-1500 పెట్టుకోండి. ఒక 1000 మంది ఇండస్ట్రీస్ట్ పిలుస్తాం. అందరిని పిలిచేసి దెన్ విల్ టేక్ టు లాజికల్ కన్క్లూజన్. ఎవ్రీ ఇయర్ అది చేస్తే ఆర్టీఐహెచ్ కూడా వీళ్ళని ఇంటిగ్రేట్ చేస్తాం. ఎవ్రీ ఇయర్ ప్రోగ్రామ్ విల్ అనౌన్స్. గుడ్ మార్నింగ్ మా. గుడ్ బాయ్. ఇది ఇంకా ఎన్ని ఉన్నాయి? ఏంటమ్మా, ఏం చేస్తున్నారు మీరు?